వైసీపీపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారంటూ నాయకులు మండిపడుతున్నారు. ఇదే అంశంపై హైకోర్టును సైతం ఆశ్రయించారు. తమపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ హైకోర్టుకు వెళ్లారు. వెంటనే దీనిపై విచారించాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కేసుకు అనుమతించిన ధర్మాసనం బుధవారం నాడు విచారిస్తామని తెలిపింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైసీపీ కోరింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై నెల్లూరు బీజేపీ నేత ఆంజనేయులు రెడ్డి స్పందించారు. అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్నాటి ఆంజనేయరెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో పరిగణించాలని, అలానే బీజేపీ జాతీయ అధిష్టానానికి కూడా తాము ఫిర్యాదులు చేస్తామని వెల్లడించారు.